పర్సెంట్ తిరుగుతున్నారు. అంటే వాడు ఏదో సృష్టించుకొని దానికోసం ఆరాటం, పోరాటం, చివరికి మరణం. అంతే అంతే. ఆధ్యాత్మిక ప్రపంచం 1% ఆడో అవునవును, కొంతమంది పట్టుకొని ఉండరు దాన్ని. అది అవునవునవును. అంత మానసిక, ఎవరి మానసిక ఇది మానవుడి ప్రపంచంలో వాళ్ళు. సృష్టి. ఇది చెప్తున్నా కదా, ఇది ఈశ్వరుడి సృష్టి కాదు, ఇది మానవుడు సృష్టించుకున్నదే. ఇది ఈశ్వరుడి సృష్టి ఎట్లా ఉంటుందంటే, అది నిన్ను ఇంత పాకులాడికి కిందకి దిగజారనిది ఈశ్వర సృష్టి. అవునవును అవును. ఇప్పుడు మన తాతల కాలంలో ఇంత ఆరాటం, పోరాటం అంతా ఉన్నిందే, ఎంత న్యాచురల్ గా బతుకుతున్నారు. దొరికిన దాంతో తింటూ, వాళ్ళకి అస్తిత్వం గురించి తెలుసో తెలీదు, వదిలేసి చాలా చాలా పీస్ఫుల్ గా. అవునవును. ఒక ఇంట్లోనే 10 మంది 15 మంది ఉండేవాళ్ళు, కుటుంబ సభ్యులు కలిసి. అవునవును. ఆ 10 మందిని ఒక తండ్రి కాపాడేవాడు. ఎలా కాపాడుతున్నాడు అప్పుడు చెప్పండి? అస్తిత్వం అనేది అలాగా చేసింది. ఎందుకంటే వాడికి లోపల అవన్నీ ఏం లేవు. ఈ ఈర్ష, ద్వేషాలు, కోపం, రాగము, ద్వేషం, అవన్నీ డబ్బు వచ్చిన తర్వాత వచ్చాయి ఇవన్నీ. అవునవును. మనీతోనే ఇవన్నీ ఎంటర్ అయినాయి. తర్వాత టెక్నాలజీతో ఇంకా బాగా డెవలప్ అయింది అది. మీరు వేదాంత పంచదశి చదవండి, చూడండి. విన్నారా? వేదాంత పంచదశి ఈసారి అయిన తర్వాత అది మీరు సమస్య జాతి వింటారు కదా, అది అయిన తర్వాత వినండి. అందులో చెప్తాడు విద్యారాయణ స్వామి, ఇది ఈశ్వర సృష్టి మాయకి కారణము జీవుని సృష్టి అంటే, జీవుడి సృష్టి వల్లనే అంట మాయ అంట. మాయ అంతా ఎక్కువ అంటే ఒకరితో ఒకడు పోల్చుకోవడం. అప్పుడు లేదు కదా పోలికలు. ఎవరి ఇంట్లో ఉండేది, మీ ఇంట్లో ఉంటే నాకు బియ్యం ఎచ్చేవాడు, మా ఇంట్లో కూరగాయలు నీకు ఇచ్చేవాడిని. ఇంకా అక్కడ ఆరాటం, పోరాటం ఏముంది? నెమ్మదిగా తిన్నారా, పడుకున్నారా, అంతమంది 10 మంది బయట మంచాలు వేసుకో. వీడు టెక్నాలజీ అని చెప్పేసి వీడు ఏదో టాలెంట్ అంతా చూపించినాడు. అమ్మవారి శక్తి అదంతా. అది అమ్మవారి శక్తిని నీ విచక్షణతోటి ఉపయోగించుకుంటే అది నీకు నీ మాయని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇది మాయను పెంచేందుకు ఉపయోగించుకుంటారు ఈ టెక్నాలజీ. అదే ముందుకు వెళ్ళాడు వెనక్కి రాకుండా. అది ముందుకు వెళ్ళడం వల్ల వాడు ఏమంటే దూరం అయినాడు. టెక్నాలజీ 2 వైపుల పదునున్న కత్తి. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావో అది నీ చేతిలో ఉంటది. దాన్ని పీకలు కోస్తావా లేకుంటే కూరగాయలు కోసేందుకు ఉపయోగించుకుంటావా అది అనేది ఉంటుంది, వ్యక్తిగతం. ఇప్పుడు ఏమంటే ఒక ప్రపంచాన్నే నాశనం చేయగలంత అణుబాంబుని తయారు చేశారు. ఎవడు చేయమనండి అవన్నీ. అవును. అదేదో నువ్వు లోపలికి వెళ్ళి నీ శరీరాన్ని కాదు అని చెప్పేసి తెలుసుకునేదానికి ట్రై చేస్తుంటే నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం, యుద్ధాలు అనేటివే లేకుండా. అవునవునవును. అందుకే మీరు అట్టనా కొట్టుకొని సావండ్రా అని చెప్పేసి పరమాత్మ కూడా వదిలేసాడు. అవునవును. ఎవరికేం జరిగితే ఏం అస్తిత్వానికి ఏం దెబ్బ దాంట్లో ఏమో. అదే అమ్మవారి నామాల్లో ఒకటి ఉంది, ఏమంటే ఒకటి పేరు ఉంది, ఒక ఏదో నామం ఒకటి ఉంది, సహస్రనామం, లలిత సహస్రనామం. అదే చెప్తాను. అంటే అక్కడ అదే మనం చెప్తాం కదా, పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమేవచ్యతే 4 లైన్లు వస్తుంది లేదు. అంటే పూర్ణంలో నుంచి పూర్ణాన్ని నువ్వు జీరోలో నుంచి ఎంత తీసుకుంటే దానికే నష్టం అక్కడ. అవునవును. దానికి వల్ల అస్తిత్వానికి వచ్చేది లేదు, పోయేది లేదు. నువ్వు అనుకుంటా ఉండవు మాయలో, నేను తీసుకున్నాను, నేను చేస్తున్నాను అన్ని అని చెప్పేసి. అవునవును. అలాగా లాభం లేదు, నష్టం లేదు దాంట్లో. అందుకనే ఈశ్వరుడు కూడా గుమ్మ సైలెంట్ గా ఆయన పాటికి ఆయన ఉన్నాడు. ఈశ్వరుడు అంటే అస్తిత్వం లేదు, పవర్. అది అస్తిత్వం కూడా, యూనివర్స్ కూడా గుమ్మనే ఉంది. ఆడిపోతాడు వీడు, ఏడ తిరిగినా నా అండర్లోనే తిరగాలి, మళ్ళీ పైన నా అండర్లోకే రావాలి. అంతే కదా, నాలోనే ఉండు, నాతోనే ఉండు, నాలోనే నేనై ఉండు, అంతే. నేనే ఉండు. వీడు అనుకుంటాడు నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను అని చెప్పి. ఎంత మాయ తెలుసది.
అది తెలియాలంటే అది ఒక వండర్ కదా అది. అబ్బో, అది తెలియాలంటే ఎంతో లోతుగా వెళ్ళాలి, ఎన్నో దెబ్బలు తినాలి, ఎంతో అసలు నువ్వు చెప్తావు కదా, జీవిత రథ చక్రాల కింద నలగాలి ఒక టమాటా ఒక రథ చక్రం కింద నడిగితే ఎంత రసం వచ్చేస్తుంది బయట, ఒక టమాటా. అవును, అంత రసం నీలో నుంచి బయట రావాలి అంటే అంత బాధపడాలి నువ్వు. బాధపడితే గాని బోధపడది. అవునవును, భలే పెట్టాడు సిస్టమ్ పెద్ద. ఇదొక అంతే, చేసుకున్న వాడికి చేసుకున్నంత అది అంతే. అంటే ఒక డిజైన్, ఈ గేమ్ ఒక గేమ్ ని ఎట్లా డిజైన్ చేశారో అట్లా ఆ విధంగా సృష్టిని డిజైన్ చేశాడు పరమాత్మ. అవును, పెద్ద గేమ్ ఇది. అవును, ఆ గేమ్ లో ఎక్కడ గాని దాన్ని ఎవడు కనిపెట్టలేడు. అది గేమ్ అనుకుంటే ఏం కాదు, అది నిజం అనుకొని ఆడితే గేమ్ కథ బలి అంతే. అది కానీ అందరూ అదే గేమ్ అనుకోవడం లేదు. అసలు వాళ్ళకి ఉన్నదే అదే నిజం, ఇంకా అంతకు మించి ఏమి లేదు. ఇంకా ఇదే సత్యం అనుకుంటున్నారు. అది అందుకే అలా ఉంటుంది. త్రివేదాంత పంచదశలో ఒక వర్డ్ వచ్చింది, వింటున్నానులే రోజు. దాదాపు మధ్యాహ్నం ఒక 1 అవర్, రాత్రి ఒక 1 అవర్ తింటాను. అంటే అది విన్నంతగా అంటే మనకి కొద్దిగా లోపల ఇంకా బలపడతా ఉంటుంది. ఏదన్నా ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతా ఉంటాయి. అవును, ఆకాశం కూడా లేదు పోరా అని చెప్తాడు. అవును, ఎల్లంరాజు గారు చాలా సూటిగా నగ్నంగా మాట్లాడతాడు. నగ్నంగా అంటే అంత పరమాత్మ ఎంత నగ్నంగా ఉన్నాడో ఆయన అంత నగ్నంగా ఉన్నాడు. అవును, ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు అసలు మామూలుగా అమ్మవారే మాట్లాడిచ్చిందా అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అవునవును, ఆ అస్తిత్వమే ఆయనలోకి వస్తే గడుసు. అదే పూనితే ఎలాగుంటుంది, అమ్మవారు పూనితే ఎట్లా మాట్లాడతాడు అది. అవును, ఆ విధంగా మాట్లాడతాడు. ఆయన అంత 82, 83 ఏళ్ల వయసులో అసలు ఎంత యవ్వనంగా, ఎంత గడ్స్ తోటి, ఎంత దమ్ము ధైర్యంతో, ఎంత యువకుడు లాగా, ఒక దేవుడు లాగా మాట్లాడతాడు అంటే బాబా అసలు బలం అది. అది వింటే చాలు ఇక నీకు నీ లోపలికి అంతులేని ధైర్యం, అంతులేని ఆయన ఏం చెప్తాడు, జస్ట్ శ్రవణం అన్నా చేయండి రా మీరు, ఒకటే చెప్తాడు. అవును, శ్రవణం చేయండి. అవును, మీరు నేర్చుకున్న తర్వాత విషయం దాన్ని పట్టుకుంటారా, వినండి అంటాడు. ఎన్నో జన్మల పాపాలు అట్లా నశించిపోతాయి, మీకు తెలియదు అని చెప్తాడు. అవునవును, ఒకవేళ మీరు పూర్వ జన్మలు, ఉత్తర జన్మలు పాప పుణ్యాలు ఉన్నాయంటే ఇది విన్నారంటే ఎన్నో పాపాలు పోతాయిరా అని చెప్తాడు. అవును, అంతే కదా. ఏంటంటే అది క్లారిటీ వస్తది కదా, క్లారిటీనే కదా రివీల్ చేసేది కదా అది. అవును, సాక్షాత్తు పరమాత్మ దగ్గరికి అల్టిమేట్ విద్య అది. అవునవును, ఆయన దగ్గరకు వచ్చి వింటున్నాడు అంటే ఆయన యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అవునవును, ఎన్నో దాటుకొని వస్తే తప్పించి అది వినలేము, ఆ స్థాయికి రాలేము, విన్నా అర్థం కాదు, అది అర్థమైనా ఆచరించలేము. అది ఆచరించినా అది అయిపోవటం చాలా కష్టం, అట్లా ఉంటది. కానీ అనుకుంటాం కానీ వినేస్తే అయిపోయిందిలే, నాకు అన్ని తెలిసిపోయినాయని అడుగున పరీక్ష పెడుతుంది అప్పుడే బాగా. అవునవును, నన్ను తెలుసుకోవడం అంత సులభమారాడు ఈ కోటి. అవునవును, అవన్నీ చూసాం కదా. అది అవును, పడితేనే మనం దాన్ని తెలుసుకోగలిగాం అస్తిత్వం అంటే ఏంటి అనేది. అవునవును, అనుభవం ఏదైనా మనం ఉన్నామన్నా అది అనుభవమే. ఇప్పుడు రియల్ లైఫ్ లో నేను అనుభవించే వచ్చా కదా, మీ కళ్ళ ముందు మీరు చూసారు. అవునవును, అంటే మీరు అనుభవించున్నారు, చాలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి మీకు. దానికోసం పడ్డ ఇది శ్రమ అన్నది. అవునవును,
అలా పడ్డాలి. అంటే దానికోసం కనీసం వీడు దాన్ని వినేదానికి కూడా ట్రై చేయడం లేదు. వాడు దానికోసం ఇంకేం కష్టాలు పడతాడు. అవునవును. ఆ వైపుగా ఇప్పుడు 24 గంటల్లో ఆ వైపుగా ఎన్ని గంటలు మనం ఇస్తున్నావు ఇస్తున్నాం ఇస్తున్నావు దాన్ని. అనేది మనమేదో టోటల్ గా దానికే సరెండర్ అయ్యి దానికే మన జీవితాన్ని పణంగా పెడుతున్నాము. ఉమ్, వాళ్ళు కనీసం అసలు ఇది ఉందని కూడా తెలియదు. ఉమ్, ఇంకొకటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇటువైపు ఆలోచించారు, దీన్ని ఉమ్, కేటాయించారు. ఉమ్. రావాలంటే ఎట్లా వస్తది క్లారిటీ, రియాలిటీ, ఆనందం, ప్రశాంతత, తృప్తి ఎట్లా వస్తాయి? అంతే కదా. దీని వెనక ఎంత ఎంత తపన, ఎంత క్వెస్ట్, ఎంత అన్వేషణ, ఉమ్. ఎంత చాలా దాగి ఉంటది. ఏం ఊరికే ఎన్ని అయిపోదు. సంవత్సరాల నలగటం, ఎన్ని సంవత్సరాల కష్టాలు, బాధలు, అనుభవాలు, చీత్కారాలు, అవమానాలు, ద్వేషాలు, విమర్శలు, ఎన్ని అన్ని ఎదుర్కొంటారు. ఎదుర్కొని, ఎన్ని సహించి, ఎన్ని భరిస్తే రియాలిటీలోకి మనం వస్తాం, రియాలిటీ మనకు అర్థమవుతుంది. ఏది కావద్దు, కడుపులో సల్ల కదలకుండా రావాలి అన్ని. అలా కాదు, ఈ రోజు వింటే రేపు పొద్దునకల్లా వారికి మొత్తం తెలుసుకోవాలి. అలాగ ఉన్నారు ఇప్పుడు. అంతే కదా, మంత్రం ఇస్తే రేపు కల్లా అది సిద్ధించాలంటున్నారు. మంత్రమే. అలాగ ఉన్నారు ఫాస్ట్ గా. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళే పట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన అనేది చాలా ఫాస్ట్ గా ఉంది. అవునవును. ఇప్పుడు ఉన్న వాళ్ళది. ముందు మారి మన అప్పుడు కాలంలో, మన నాన్న కాలంలో చాలా మొరటుగా మూఢంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. అవునవును. అదే గురువు గారు కూడా అదే చెప్తారు. ఇప్పుడున్న వాళ్ళు కానీ పట్టుకుంటే సైంటిఫిక్ గా ప్రూవ్ కావాలి. అవును, ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని ప్రూవ్ చేస్తేనే వాడు నమ్ముతున్నాడు. ముందు అలాగా ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పాడంటే అది సత్యం అంతే. అవును, వాడు మంచి చెప్పాడు చెడ్డ చెప్పాడు తర్వాత విషయం, అది సత్యం అంతే. అప్పుడు అంతే కదా, బ్రాహ్మణులు ఏది చెప్తే అదే వాక్కు, అంతే అయిపోయింది. అలాగా వాళ్ళ హవా అప్పుడంతా జరిగిపోయింది కదా బ్రాహ్మణులది ఎక్కువగా. వాళ్ళు వస్తుంటే కూడా కనీసం ఎదురుగా పోకూడదు, అలాగా శాసించినారు కొన్ని రోజులు. అంటే బ్రహ్మ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు అని తెలిస్తే ఇదంతా ఉండదుగా. అది వాళ్ళకి తెలియదులే. బ్రాహ్మ్య స్థితిని ఎవడు పొందుతాడో వాడు బ్రాహ్మణుడు, నిజమైన బ్రాహ్మణుడు. సర్వత్రా బ్రహ్మాన్ని ఎవడు దర్శిస్తాడో వాడు, రియాలిటీలోకి ఎంటర్ అయిన వాడు, వాడు బ్రాహ్మణుడు. ఎన్లైటెడ్ అయిన వాళ్ళందరూ బ్రాహ్మణులే. అంటే పండితుడు అంటారు వాడిని. వీళ్ళేమంటే వీళ్ళు శాస్త్రాలు చదివేసి, పండితుడు వేరు, బ్రహ్మ తత్వం బ్రాహ్మణుడు వేరు. అవునులే. అలాగా బాగా ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఉన్నారు, పట్టుకోగలుగుతారు ఎవరైనా. అవునవును. కానీ అటువైపు పోవారు. ఎందుకంటే వాళ్ళ లోపల అన్ని ఉంటాయి. రాగము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు అన్ని లోపల వాసనలు భయంకరంగా విమర్శంగా ఉంటాయి. అవును, పోలికలు, కంపారిజన్ తెలుసా మనిషిని నాశనం చేస్తుంది. అవునవును, జడ్జిమెంట్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళు అట్టున్నారు, మనం ఎట్టుండాలి, ఇలాగా ఒకరితో ఒకరు కంపారిజన్. అవునవును. అవును, ఇవన్నిటికి అతీతంగా బ్రతకటం అనేది ఎంత కష్టం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు దాంట్లో ఉన్నాం కాబట్టి. కానీ దీంట్లోనే ఎంత భరించలేని ఆనందం, ఎంత అద్భుతమైన స్థితి, ఎంత ప్రశాంతత, ఎంత నిర్మలం, నిశ్చలత్వం, స్థిరత్వం, అసలైన స్వేచ్ఛ, అసలైన బంధ విముక్తులు మనమే కదా. అంతా వీళ్ళు అన్ని తీసుకొచ్చి పెట్టుకొని బంధాలు ఒకటి ఎరకొచ్చుకొని వాళ్ళు మనమేమో వాటిని వదిలేసుకొని, తెంచుకొని
తీసి పక్కన పెడుతుంటే వాళ్ళేమో అన్నిటిని తగిలించుకొని అంటించుకొని పెంచుకొని యాడ్ చేసుకుంటుంటారు. ఇంకా కర్మ పెరుగుతూనే ఉంటుంది కానీ పెరుగుతూనే ఉంటుంది అంతే. అట్లా అంత సరేలే వాళ్ళకి కూడా ఏంటి వాళ్ళకి కూడా ఎన్నో జన్మల వాసనలు ఉంటాయి. అవన్నీ కరిగితే గానీ వాళ్ళు ఇటువైపుకి రాలేరు. ఎన్ని జన్మల వాసనలు ఉన్నా నువ్వు అనుకుంటే అన్ని పటాపంచలు అయిపోతాయి. అనుకోరు కదా, అనుకోకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి జన్మలు. ఇంకా టైము వాడు కొద్దిగా ఏమంటే సింపుల్ లివింగ్ కి కొద్దిగా అలవాటు పడాలి. అది దీంట్లోకి రావాలంటే చాలా చాలా సింపుల్ గా ఉన్నదాంతో మొట్టమొదట ఏమంటే ఉన్నదాంతో సర్దుకొని పోవాలి. అది చెయ్యరు ఎటువంటి పరిస్థితుల్లో. లేనిదే కావాలంటారు, ఉన్నది వదిలేసి లేనిది కావాలంటారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. అవునవును. అస్తిత్వం ఆల్రెడీ అన్ని అందుబాటులో పెట్టింది. నీకు కావాల్సినంత, నీకు ఎన్లైటెడ్ కావాల్సినంత నీ ముందు పెట్టి నిన్ను వదిలింది. నిన్ను ఏమేం కావాలో సమకూర్చే వదిలింది ఎన్లైటెడ్మెంట్ కి. అవునవును. అంతేకాకుండా నువ్వు ఒకవేళ ఎన్లైటెడ్ అయితే మొత్తం ప్రపంచాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. అవును. సృష్టిలో ఏది కావాలన్నా నీ చేతిలో పెట్టేస్తుంది. ఎన్లైటెడ్ అయితే నీ చేతిలో పెట్టడం కాదు, నువ్వే సృష్టి అవుతావు. ఇంకా సృష్టికి పెట్టేది ఎక్కడిది, తీసేది ఎక్కడిది, తీసేది ఎక్కడిది కాదు, మొత్తం నీ దగ్గరికే ఉంటాయి. నీ చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వే అది అయిన తర్వాత ఇక నీకేం కావాలి, నీకేం వెళ్తుంటది. నువ్వే పూర్ణంగా పరిపూర్ణం అయిపోతాడు. సర్లే, మనకే తల దిమ్మ తిరిగిపోయింది. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఎవరికైనా అంతే, ఎవరికైనా. ఇప్పుడు ఆ మాత్రం నువ్వు అనుభవించింది, ఆ మాత్రం కష్టం లేనిది, ఆ మాత్రం పెయిన్ భరించలేని, ఆ మాత్రం అసంతృప్తి, డిప్రెషన్, ఆ మాత్రం రిలేషన్ లో దెబ్బ కొట్టండి, ఆ మాత్రం లేనిది రియాలిటీలోకి రాలేము. అవన్నీ కూడా మన ఎదుగుదల కోసం, మనని మనం కంప్లీట్ చేసుకోవటం కోసం, మన కర్మల్ని మనం ఆ అకౌంట్స్ క్లియర్ చేసుకోవటం కోసమే. అంతే కదా. అంత పెయిన్ లేనిది, పెయిన్ ఉన్నోడే నీకు దీంట్లోకి వస్తాడు. పెయిన్ భరించి అంత చావుకు దగ్గరైన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. జీవితంలో నలిగి 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 అసలు చావుకు దగ్గరైన వాళ్ళకి ఇక చివరి స్టేజ్ లో అర్థమవుతుంది ఈ మాయా, ఈ రియాలిటీ ఏంటనేది. అప్పటి వరకు దెబ్బ తలగంది, నువ్వు ఇటు ఎందుకు వస్తావు, ఈ సైడ్ ఎందుకు వస్తావు. అట్లా అది తగలటం, ఎన్ని దెబ్బలు తగిలితే అంత అదృష్టం, అన్ని వరాలు అన్నట్టే. రియాలిటీలోకి వచ్చి ఏమంటే అది అర్థం కాదు. కానీ నలుగుతాం, దెబ్బ పడుతుంది, గాయపడతాం, గుండె పగిలుతుంది, అవమానాల పాలవుతాం, చీత్కారాల పాలవుతాం, ద్వేషాల పాలవుతాం, ఎన్నో అవుతాం. ఎన్నో అసలు భరించలేనంత, ఒక్కొక్కసారి అంతం చేసుకోవాలన్నంత పెయిన్ భరించలేకపోతాం. అయినా కానీ అవన్నీ కూడా మనం రియాలిటీలోకి రావటానికి, సత్యానికి దగ్గర అవటానికి, ఆ అస్తిత్వం మనకి ఇచ్చిన అవకాశాలు, వరాలు ఒక విధంగా. అవే లేకుంటే మనం ఈ స్థాయిలో, ఈ స్థితిలో ఉండలేం కదా. ఇంత అర్థమయ్యేది కాదుగా రియాలిటీ. ఇంత సింపుల్ గా జీవించే వాళ్ళం కాదుగా, ఇంత వైరాగ్యంతో ఉండే వాళ్ళం కాదు కదా. అదంతా మనకి అప్పుడు తట్టుకోలేము. అది మాటలు చెప్పినంత ఈజీ కాదు. లైవ్ లో వేరే విధంగా ఉంటుంది. అది లైవ్ లో ఏంటంటే రక్తాలు కారుతాయి, అసలు ఏం లేదు, నలిగి రక్త కన్నీరే. కానీ తప్పదు, కానీ అది వరమే.
అవును. వాటిని తప్పించుకొని పోవద్దు, ఎస్కేప్ కావద్దు. ఉమ్, వాటిని గనక అనుభవించి వాటిలోంచే వస్తేనే అప్పుడే నువ్వు సత్యానికి దగ్గర అవుతావు. ఉమ్, వాటిని తప్పించుకొని ఎటో ఎటో పోయినావు అనుకో, ఇంకా అటు పడిపోతూనే ఉంటావు. ఇంకా అక్కడే ఉమ్, ఎంటర్ అవుతుంది మొత్తం మత్తు, మాయ, డ్రగ్స్ ఉమ్, అన్ని తప్పించుకొని పోవటం. అటు ఉమ్, సైడ్ పోతాం, ఇక వెనకకి తిరిగి మళ్ళీ చూసేదే ఉండదు. ఉమ్, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంకా అసలు అది సూసైడల్ అదంతా. ఉమ్, ఇదేమో ఆత్మోన్నతి, అదేమో హుతి, ఆత్మాహుతి, ఆత్మాహుతి. అది ఇదేమో ఆత్మోన్నతి. 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 కానీ ఇది చాలా పెయిన్. అది ఈజీ, ఎస్కేప్ కావటం ఏముంది, సింపుల్ గా ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎవరో ఒకరు ఎన్ని లేవు ప్రపంచంలో, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అన్నీ ఎన్ని ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్లు, ఎన్ని వ్యవస్థలు దానికోసం, ఎన్ని చేతుల్లో వ్యసనాలు, స్థాపించారు కదా. ఎన్ని వ్యసనాలు, ఉమ్, ఎన్ని ఉన్నాయి. ఇటు రావాలంటే మాత్రం ఎన్ని భరించాలి, ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత రక్తాలు ఒడవాలి. అట్లా. కానీ తట్టుకొని నిలబడగలిగితే కథ, ఇక నీ లైఫ్ నీ చేతిలో ఉంటది. ఇప్పుడు మన లైఫ్ మన చేతిలో ఉన్నట్టు అట్లా వస్తాయి, రానివ్వండి, వచ్చే రండి, ఆహ్వానిద్దాం. ఏదైతే అది మనం చేసేది ఏం లేదు కదా. అంతే, ఇప్పుడు అంతే అయిపోయింది. వస్తే రండి, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. మనం ఎన్ని విషయాలు ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా, ఇది కూడా ఆ అస్తిత్వం తన రియాలిటీని చెప్పటానికి మనని ఇద్దరిని ఒక టూల్స్ గా, ఒక పరికరాలను ఎంచుకుంది. ఇది నేను రికార్డు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. ఇది ఒక సంభాషణ లాగా చేద్దాం. ఎందుకంటే చెప్పలేము ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరికి ఈ కనెక్ట్ అవుతుందో, ఎవరు ట్యూన్ అవుతారో, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్న వారికి ఈ ఫ్రీక్వెన్సీ అందుతుందో, మన ఫ్రీక్వెన్సీ. ఇది కూడా ఒక సేవే, ఇది కూడా ఒక షేరింగ్. అస్తిత్వం గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏమంటే ఎవరిని ఎక్కడ ట్యూన్ చేస్తుందో చెప్పలేము. ఇది కాదా షేరింగ్, ఇది కాదా సేవ, ఇది కాదా పంచడం అంటే ఇదే, అసలైన పంచడం ఇదే. సేవ అంటే ఇది, పంచడం అంటే ఇది. ధనము, బంగారము, డబ్బులు, గుడ్డలు కాదు. అది అందరూ పంచుతారు. ఇది పంచాలంటే వాడు ఫస్ట్ దాన్ని తీసుకోనంటే లోపలికి, అప్పుడు వాడు పంచగలుగుతాడు. లోపల వాడికి ఇంకిపోయి ఉంటే అది అప్పుడు అది ఎక్కువై బయట వస్తుంది. అది ఇది ఇప్పుడు మన వర్క్ మనం చేస్తూనే ఉండాలి. మన పని మనం నిష్కామ కర్మ చేస్తున్నాం అంతే. ఎవరు ఎన్నో అనుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాదు. ఒక్కొక్కరికి పాజిటివ్ గా అర్థమైతే, ఒక్కొక్కరికి నెగిటివ్ గా అర్థమైతే, ఏది ఏమైతేనే మనం అన్నిటినీ అతీతంగా చేసుకుంటూ పోవాల్సిందే. నచ్చినంత కాలం, ఉన్నంత కాలం, మన శక్తి ఉన్నంత కాలం అంతే. ఇదే సేవ, ఎంతవరకు నడిపిస్తుంది అంతవరకు. ఇదే షేరింగ్. అసలు జ్ఞానదానమే అన్ని దానాలకి ముఖ్యమైన దానం. అవునవును, అదే అస్తిత్వం గురించి. అవును, అది అందరూ చెప్తారు కానీ అన్ని కప్పిపెట్టి చెప్తారు. అవునవును, ఎట్లా ఉందో అట్టగా చెప్పగలగాలి. అది అట్లా చెప్పాలంటే చాలా దమ్ము, ధైర్యం, వాళ్ళు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసేంత ఆ క్యాలిబర్, ఆ అనుభవం వాళ్ళకు ఉండాలి. దాని గురించిన అవగాహన వేరు, అనుభవం వేరు. అనుభవం ఉన్న వాళ్ళే దమ్ము, ధైర్యం అయిపోతేనే అనుభవం వస్తుంది. ఇప్పుడు ఎల్లం రాజు గారు ఎట్లా చెప్తారు,
ఆ అది అయిపోయి చెప్పాడు ఆయన, నాకు తెలిసి. అంతే అంతే. లేకుంటే అంత క్యాలిబరు, అంత దమ్ము, అంత ధైర్యం, అన్ని గట్స్, అంత పచ్చిగా, అంత నగ్నంగా చెప్పలేము. లేకపోతే ఎవరెవరు ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించుంటారు కదా, చెప్పండి. అవునవును, అవును, కొంతమందిని చాలా నెగ్లెక్ట్ గా మాట్లాడారు. అవునవునవును. అంటే వాళ్ళకి ఆ థాట్ రాకుండా అటు అది యూనివర్స్ కాపాడుతుంది అంతే. అంతే, వాడు ఉన్నది చెప్పాడు, నువ్వు తీసుకుంటే తీసుకోపోతే పోరా. అంతే అంతే. నేనే చెప్పించాను, ఏం చేస్తావు నువ్వు. అంతే అంతే. అది సత్యము తనను తాను కాపాడుకుంటది. అలా అది కాపాడుకోలేంది సత్యము కాదు కాదు కదా. కదా. సత్యము అల్టిమేట్ రియాలిటీ సత్యమే. ఇంకా దేన్నైనా ఇంకొకటి ఆధారం కావాలి కాపాడుకోవాలంటే, సత్యానికి సత్యమే ఆధారం. అవును, అదే దానికి సర్వాధార నిరాధార స్వరూపిణి అని అమ్మవారి పేరు. అన్నిటికీ ఆధారం ఆమె, ఆమెకి ఏ ఆధారం అవసరం లేదు. అవును, ఆమె ఆధారం అంతే. అవును, అది అల్టిమేట్ ఫైనల్ అది అంతే. అవునవునవును. ఇంకా ఆమె మించి ఎవడు పోతాడు. అదే ఆయనలా పూనకమే నేను చూస్తాను ఎప్పుడు చూసినా కానీ, అలా మాట్లాడతాడు. అవునవును. అది ఆయన ద్వారా యూనివర్స్ అస్తిత్వం చెప్తుంది. అస్తిత్వం చెప్తుంది, తనను తాను వ్యక్తం చేసుకుంటుంది నగ్నంగా. అంటే ఏదో ఒక ద్వారం, అది ఎల్లంరాజు శ్రీనివాసరాజు. అట్లా చాలా మంది ఉన్నారు అంత నగ్నంగా, అంత పచ్చిగా చెప్పిన వాళ్ళు. ఇక మామూలు ప్రవచనాలు మామూలు అంటే కోకొల్లలు. ఇంకా కొంతమంది ఉన్నారు, విద్యారణ్య స్వామి అని, కాళికంలి వాళ్ళని, వాళ్ళైతే ఇంకా కొల్ల పొడి చేస్తారట ఈ స్వామిల్ని, మఠాధిపతుల్ని. అంటే ఈ ఆధ్యాత్మిక పేరుతో దోచుకునే వాళ్ళని, దొంగలని ఎండగడతారు. అది అవసరం, అది కావాలి కూడా. లేకుంటే ఆధ్యాత్మికంగా జరిగినంత ఫ్రాడ్, దోపిడీ, వేల కోట్లు పెద్ద మాఫియా అదే. అవును, మన ఇండియాలో జరుగుతుంది. అవును, కొన్ని వేల కోట్లన్నీ మఠాలలోనే ఉన్నాయి ఇప్పుడు, తెలుసా. అవునవును, లక్షల కోట్లు. ఒక నేషనల్ స్టాక్ మార్కెట్ నే పడేయగలదు, అంత అమౌంట్ దాచిపెట్టుకున్నారు అందరూ. అవునవును, అవును. ఫారినర్స్ కూడా తీసుకొచ్చి ఈడే పెడుతున్నారు, తెలుసా. అవునవునవును, అవును. ఇది మిత్రమా, ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఇది. ఎందుకంటే మనం మాట్లాడింది నలుగురికి తెలియాలి, వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే అది ఉందని కూడా తెలియాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పకపోవటం కూడా అది ఒక విధంగా పొరపాటే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అంటే ఆడియో ఎవరు వినరు కదా. విన్నరు అనే మనకు సంబంధమే లేదు. ఇప్పుడు నేను నా వీడియోలు, నా ఛానల్ అసలు నేను ఒకరి కోసం ఒకరు చూస్తారు, వింటారు అని నేను ఎప్పుడు పెట్టలే. నా కోసం నేను పెట్టుకున్నా, అస్తిత్వం అంతే. అలా చూస్తారు దానికోసం దీనికోసం అది ఇది అని పెడితే అది వేరే ఉంటది, అవసరమే లేదు మనకి. ఎవరు చూసినా, విన్నా, వినకున్నా మనమేమి తప్పు చేయట్లేదు, మనమేమి ద్రోహం చేయట్లేదు, మనమేమి ఒకరికి హాని చేయట్లేదు. మన ద్వారా చాలా మంది, ఇప్పుడు నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తారు, ఎంతో మంది మాట్లాడతారు, ఎన్నో విషయాలు క్లారిటీ చేసుకుంటారు, ఎన్నో విషయాలు వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి. ఎందుకు వినరు, ఎందుకు మనం అనుకుంటాం అట్లా అని. అదేం లేదు. నాకు ఎంతమంది ఫోన్ మీరు చూడలే. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, అస్తిత్వంలో అట్లా నిలబడిపోతాయి అవన్నీ. ఇప్పుడు అదే ఎల్లంరాజు గారు అట్లా అనుకుంటే మనకి ఇంత అందేదా? ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక ఓషో, ఒక నిసర్గదత్త, ఒక రమణ మహర్షి ఇలాగే అనుకుంటే అట్లా మనకింత వెలుగు ఉండేదా?
లేదులేండి, వెలుగులోకి వచ్చిన వాళ్ళు వెలుగులోకి వచ్చారు. అట్లా అంతే, వినని వినకపోని ఎవరో ట్యూన్ అయ్యే వాళ్ళు ట్యూన్ అవుతారు ఆ ఫ్రీక్వెన్సీకి. అంతే, ఎవరు వినకున్నా ఒకటే, మనది మనమే విందాం. ఎప్పుడన్నా మనకే అద్భుతంగా, ఆహా ఇంత ఉన్నతంగా మాట్లాడామా, ఇంత ఉన్నతంగా జీవించామా, ఇంత న్యాచురల్ గా, ఇంత సింపుల్ గా, ఇంత మినిమలిస్టిక్ గా జీవించామా అనిపిస్తుంది నాకు. చాలు ఇది జీవితానికి. మనది మనం చూసుకున్నా మనకి ఈ గిల్టీగా ఫీల్ అయినాం అనుకో, అట్లా ఎప్పుడు కాము, ఇంకా ఉన్నతంగా, ఆహా ఇది కదా జీవితం అంటే అనిపించేటట్టే ఉంటది నాకు. అది చాలదా? ఇంకేముంది, ఏదో అలా అకారణంగా, అప్రయత్నంగా, ఎలాంటి ఉపయోగాలు లేకుండా, ఎలాంటి బిజినెస్ లేకుండా అలా అస్తిత్వానివై, పువ్వులో పువ్వునై, చెట్టులో చెట్టునై, ప్రకృతిలో ప్రకృతినై ఇలా జీవిస్తున్నాం. ఉన్న దాంట్లో ఉంటూ, లేని దాన్ని కూడా ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ, ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితానికి? రియాలిటీలో బతకడానికి మించిన స్థితి, రియాలిటీలో ఉండటానికి మించిన పని ఏముంటది? అవును, అది అసలు వచ్చిందే శరీరం దానికి, రియాలిటీలో తెలుసుకొని పోవడానికి. ఇక్కడికి వచ్చింది నువ్వు అందుకు మెయిన్ కారణం. అవును, నిన్ను నువ్వు కంప్లీట్ చేసుకోవటానికే కదా. ఆ కంప్లీట్ చేసుకోపోవడానికి వచ్చావు. ఆ కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఉండటానికి మించిన అద్భుత స్థితి, అత్యున్నత స్థితి, అత్యున్నత పని ఇంకేమీ ఉండదు. అవసరమైన మ్యాండేటరీ పని అది. ఏ పని చేసినా చేయకున్నా, ఇది చేయనంత కాలం నువ్వు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. జన్మ పరంపర ఇదే కదా అసలైన పని. ఈ పని చేయనంత కాలం నిన్ను ఈ పని చేసిన దాకా మళ్ళీ నువ్వు మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. ఈ పని ఎన్ని పనులు చేసినా ఈ పని కంప్లీట్ కాకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళీ ఈ మొదటి నుంచి స్టార్ట్ కావాల్సిందే. అది ఎవ్వరికి అర్థం కాదు. అది ఆ పనిలో ఉన్నాం చాలు ఈ జీవితానికి. గుర్తించటం ఫస్ట్ మెయిన్. దానికోసం పాటుపడటం, ఆ పాటుపడ్డదాన్ని నిలుపుకోవటం, నిలుపుకున్న దాన్ని అనుభవించటం, అనుభవించిన దాన్ని కాపాడుకోవటం. ఇలా ఇక్కడ ఏమంటే అదే కాపాడుకోవడమే జరుగుతుంది. ఎందుకంటే శరీరం ఉన్నంత సేపు అవి లాగుతూ ఉంటాయి పక్కకి. ఆ నిష్టలో నుంచి బయటకు లాగడానికే ప్రయత్నిస్తుంది. అవునవును, మనసు జ్ఞానైనా కానీ. అవును, మనసు శరీరం శరీరం ఉన్నంత వరకు దాన్ని కాపాడుకుంటూనే రావాలి. అవును, దాన్నే జ్ఞాన నిష్ట అంటారు. ఆ నిష్టలోనే ఉండాలి. అవును, నిష్ట అంటే మళ్ళీ ఏదో రాదు. ఆ ట్యూన్ కి కరెక్ట్ గా ఉండాలి నువ్వు. అదే ట్యూన్ రాదు. దానికి ట్యూన్ అయితే అదే అన్ని తీసుకెళ్తుంది. అదే తీసుకెళ్తుంది. నేను ఎక్కడ ట్యూన్ చేయాలనో, ఎవరికి ట్యూన్ చేయాలనో, ఎక్కడ కలపాలనో, ఎక్కడ విడగొట్టాలనో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలనో, ఎవరితో అవన్నీ అప్రయత్నంగా జరిగిపోతాయి, నీ ప్రయత్నం లేకుండా. ఎవరితో ఒదిగి ఉండాలనో, ఎవరితో తగ్గి ఉండాలనో, ఎవరితో
సూటిగా ఉండాలనో, ఎవరితో సున్నితంగా ఉండాలనో, ఎవరితో హార్డ్, అన్ని అన్ని ఏ టు జెడ్ అదే చూసుకుంటది దానికి ట్యూన్ అయితే. ఆ ట్యూన్ అవ్వటమే మన ముందున్న సవాల్. అది ఇంకేమి మిత్రమా? ఏమున్నది, అదే ట్యూన్ లోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. అది వస్తుంటది పోతుంటది, వస్తుంటది పోతుంటది. అవునవును. అయినా దాంట్లోనే ఉంటుంటే అది స్థిరపడుతుంది. అంటే అది ఎట్లా అంటే కింద పడతావు పైకి లేస్తావు, కింద పడతావు పైకి లేస్తావు, కింద పడతావు పైకి లేస్తావు, అలా పడుతూ 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 ఒక్కసారిగా నిలబడిపోతావు అంతే. అవును. అసలు మామూలుగా కూడా అంతే కదా, మామూలుగా లైఫ్ లో కూడా. అవును. చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు కింద పడితే మళ్ళీ నడక నేర్చుకున్నాం. అవును. అవును. అలాగా ఇక్కడ కూడా అంతే. అవును. ఒకసారి పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. అది అంటే నీ యొక్క కెపాసిటీని బట్టి అది లోపల ఎంతగా దాన్ని ఇముడ్చుకున్నావు, నీ యొక్క ప్రయత్నాన్ని బట్టి, నీ యొక్క ఎఫర్ట్ ని బట్టి, నీ తీవ్రత, నీ ఇంటెన్సిటీని బట్టి ఉంటది. అది నీ ప్యాషన్ ఎంత ప్యాషన్ ఉందో అంతే నీకు అందుతుంది.